కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవితక్క రాసిన ఉత్తరం బయటకు వచ్చిన కానుంచి తెలంగాణ రాజకీయాలు మాంచి కాకమీదున్నాయి. ఇగియాల ఇంకో అడుగు ముంగటికేసి కారు పార్టీని బీజేపీ కలపాలని చూసిండ్రు. నేను అడ్డువాడుట్లనే ఆగిందని పెద్ద బాంబే వేల్చింది కవితక్క. ఇగి ముచ్చట మీద అటు చేతి పార్టీ నాయకులు సుతం మేము ఇన్ని రోజుల నుంచి చెప్తున్న మాటే ఇప్పుడు కవిత చెప్పిందని అంటున్నారు. అట్లా తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన కవితక్క మళ్ళేం చేసిండ్రో చూడుండ్రి. బంజారా మహిళలతో కలిసి కవితక్క జోర్దార్ గా డాన్స్ చేస్తున్నది కదా. ఓ దిక్కు కారు పార్టీలా కల్లోలం అవుతున్నదని దునియా మొత్తం తీరు ఆలోచనలు చేస్తుంటే ఇటు కవితక్క మాత్రం గవ్యం పట్టించుకోకుండా పురుసత్తుగా ఈ కార్యంలో పాల్గొన్నది. షామీర్పేట మండలం సేవాలాల్ మల్లన్న తాండాల సంతశ్రీ సేవాలాల్ మహారాజ్ శ్రీ జగదాంబ దుర్గాదేవి రామరావు మహారాజ్ ఆలయం 3వ వార్షికోత్సవం ఇవాళ జరిగింది. ఇవాళ జరిగిన భోగ్ బండారా బోనాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్తో కలిసి పాల్గొన్నది కవితక్క. ఇక ఉత్తగా బోనం ఎత్తుకొని పోయి పూజలు చేస్తే ఏం మజా ఉంటది. గందుకే అక్కడి మహిళలతో కలిసి ఇట్లా కొడిసేపు స్టెప్పులు వేసింది. ఇక కవితక్క వచ్చి వాళ్ళతో కలిసి డాన్స్ చేసే వరకు అక్కడి మహిళలు కూడా ఖుషి అయ్యిండ్రు. అటెంకా బంజారా మహిళలు ఎమ్మెల్యే మల్లన్నతో కలిసి సేవలాల్ గుడి కాడికి పోయి ప్రత్యేక పూజలు చేసింది. ఇక మల్లన్న హాజరుపడ్డ కార్యక్రమం చిన్నగా ఉండదు కదా. చూస్తున్నారా మల్లన్న ఎట్లా నినాదాలు చేస్తున్నాడో. మరి మల్లన్న ఏ పని చేసినా నెంబర్ ఏకుంటది కాబట్టి వాళ్ళ దాంట్లో కలిసిపోయి ఇట్లా ప్రత్యేక పూజలు చేసిండు మల్లన్న. మొత్తానికైతే కవితక్క పొద్దటిలు చేసిన చిట్ చాట్ తోని కారు పార్టీల కల్లోలం సురువైనట్టేనని సొంత పార్టీ వాళ్ళే కాదు పతిపచ్చాలు సుతం కోడై కూస్తుంటే కవితక్క మాత్రం సేవలాల్ కార్యక్రమంలో పాల్గొన్నది. మరి కారు పార్టీల కల్లోలం సృష్టించిన కవితక్క ముచ్చట్ల పార్టీ పెద్ద కేసీఆర్ సారు ఏం నిర్ణయం చేస్తాడో ఏందోనని కారు పార్టీ కార్యకర్తలతోనట్టుగా తెలంగాణ రాజకీయాలను దగ్గరికి చూసేటోళ్ళు కడవ పార్టీల నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి రేపట్ల కారు పార్టీలో ఏం నిర్ణయాలు జరుగుతాయో.